అచ్యుతాపురం సెస్ ప్రమాదం ఘటన మరొక ముందే సినర్జిన్ యాక్టివ్ సంస్థలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే అక్కడ బాధితులను వంగలపూడి అనిత కూడా పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సంస్థ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూనే ఉంది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇటు అచ్యుతాపురం సంబంధించినటువంటి వాళ్ళని అంటే ఆ బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నటువంటి చూస్తున్నాం. డాక్టర్లతో మాట్లాడడం, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆ ప్రమాదంలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నటువంటి దాన్ని అయితే మనము ఆ విజువల్లో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కానీ వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల విషయంలో అటు మాజీ ముఖ్యమంత్రిగా కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. అటు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం చేస్తారు ఏంటనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల ఇప్పటికే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పొల్యూషన్ అధికారులు, ఫైర్ అధికారులు లోపలైతే కూర్చుని ప్రస్తుతం ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరుకి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం వివరాలని కూడా రికార్డ్ చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా తాత్కాలికంగా వీళ్ళు ఎక్కడికక్కడ విచారణ చేస్తున్నారు తప్ప వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చేయట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క చూస్తే అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బాధితులతో మాట్లాడుతున్నటువంటి మనము విజువల్లో కనుక చూస్తే అంటే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళందరినీ కూడా మాజీ ముఖ్యమంత్రి పరామర్శిస్తూ వాళ్లతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రతి వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీటికి సంబంధించి ఒక రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తే వాళ్ళకి న్యాయం చేయాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూద్దాం, ప్రస్తుతం అయితే సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా నివేదికలు అయితే రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క మాట చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అది ఆడిట్ జరగకపోతే, ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి ఆడిట్ జరగకపోవడం వల్లే ఇదంతా కూడా ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ప్రమాదం జరిగినటువంటి తీరులు కనుక మనం ఒకసారి గమనించి చూస్తే ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో ఇక్కడ అయితే రియాక్టర్లు పేలుతున్నటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే గ్యాస్ పేలుళ్ళు అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగినా కూడా ఆ ప్రమాదానికి సంబంధించి వెంటనే మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది, లేదా బాధితుల సంఖ్య పెరుగుతున్నటువంటిది అయితే జరుగుతున్నటువంటిది అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వీటన్నింటినీ నిరోధించాల్సినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా యాజమాన్యం చెప్పు చేతుల్లో ఉండబట్టే ఈ తప్పులు అనేది జరుగుతున్నాయని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటిది మనము చూడొచ్చు. ఒక్కొక్క అధికారి ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నారు. అధికారులు వచ్చిన తర్వాత వీళ్ళైతే లోపల ఏం జరుగుతుంది ఏంటనే దాన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఈ కార్మికులకి సంబంధించినటువంటి వివరాలను, జరిగినటువంటి ప్రమాదాలను అత్యంత గోప్యంగా ఉంచుకుంటున్నారు తప్ప వీటినేటిని కూడా బయటకు రానిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటు జార్ఖండ్కి సంబంధించినటువంటి 3 కార్మికులతో పాటుగా అటు విజయనగరం సంబంధించినటువంటి కార్మికులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా గోప్యంగా బయటకు రానివ్వకుండా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక నాయకులు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రస్తుతం అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, అటు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం అయితే వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ స్థాయిలో పొల్యూషన్ ఉంది ఏంటి అనే దాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తామని చెప్పారు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందిస్తున్నటువంటిది మీరైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదాల తీవ్రత మీద కూడా, ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒకేసారిగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా అనేక మంది బాధితులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే ఈ సినర్జిన్ యాక్టివ్
ఇంగ్రీడియంట్ ఈ పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి అధికారులు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద రెస్పాండ్ అయ్యి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ కోరిన దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఆ ఫ్యాక్టరీకి అక్కడికి వెళ్ళడం, ఆ హాస్పిటల్లో వాళ్ళతో అయితే చర్చలు వాళ్ళతో మాట్లాడడం, ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎలా జరిగిందని అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళలో కూడా చాలామంది బాధితులు పూర్తి స్థాయిలో అంటే ఈ పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 50% నుంచి 70% వరకు గాయాల పాలైనటువంటి వీళ్ళని ఎలాంటి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ విచారణ చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి వివరాలను వెల్లడిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ పొల్యూషన్ పెరుగుతుంది. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, రెవెన్యూ కానీ అటు ఫైర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు ఎప్పుడు ఎలాంటి తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల, అదేవిధంగా లోపల ఉన్నటువంటి పరిశ్రమలు స్థాపించినటువంటి సమయంలో తీసుకొచ్చి ఏర్పాటు చేసినటువంటి కేవలం ఇవి ఎక్విప్మెంట్ తప్ప వాటికి పాడవుతున్నా లేదా వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అలా కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు అనేది సంభవిస్తుందని స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్న తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ కూడా త్వరితగతిన వీటిని అప్గ్రేడ్ చేయండి, టెక్నాలజీని యూజ్ చేయండి, దీనివల్ల కొంత ఖర్చు అయినా కూడా కార్మికులకు భద్రత ఉంటుందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే గోడు పెట్టుకుని యాజమాన్యాలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఎసెన్షియా సంబంధించి కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో మీడియా ముఖ్యంగానే అటు యాజమాన్యానికి ఫోన్ చేస్తే ఫోన్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు, ఫోన్ కట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు మెసేజ్ పెట్టినా రిప్లై స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మా అడ్మినిస్ట్రేటివ్ వింగ్ కూడా అందుబాటులోకి రాలేదు. అంటే వీళ్ళు ప్రమాదం జరిగినటువంటి దేశం వదిలిపోయారా లేకపోతే విదేశాల్లో ఉండి రెస్పాండ్ అవ్వకుండా మాకు సంబంధం లేదు, మాకు ఎందుకు అనే ధోరణిలో ఉన్నారనేది మాత్రం తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే అధికారులు ఒక్కొక్కరికైతే లోపలికి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ముఖ్యంగా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం ఇక్కడ యాజమాన్యం కూడా అంటే ఎవరిని చూడనివ్వడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అదేవిధంగా కలెక్టర్తో పాటుగా అధికారులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా జిల్లా ఎస్పీ సహా మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి తనిఖీలు సిబ్బంది త్వరితగతిన లోపల జరుగుతున్నటువంటి దేన్ని కూడా బయటికి కనపడకుండా ఉండేలాగా గేట్లను క్షణాల్లో వీళ్ళైతే మూసివేస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. సో ఇదైతే కొంత సీరియస్ ఇష్యూగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత 4 కార్మికులకు సంబంధించి ఇప్పటికే అటు జార్ఖండ్కి సంబంధించినటువంటి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం లోపలికైతే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ ఫైర్కి సంబంధించిన అధికారులు లోపలైతే మొత్తం పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సంబంధించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అయితే తనిఖీలు నిర్వహించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్పష్టంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో లోపల జరుగుతున్నటువంటి దాన్ని బయటికి రానివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఒక జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రస్తుతం అయితే సినర్జీని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫ్యాక్టరీకి అయితే ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు రెస్పాండ్ అయినటువంటి తీరునైతే అంటే
గోప్యత అనే దాన్ని పాటించాలని గోప్యంగా ఉంచడానికి అయితే ట్రై చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం దీని మీద రెస్పాండ్ అవ్వడం, అదేవిధంగా హోంమంత్రి ఆ బాధితుల్ని వెళ్ళి పరామర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ లోపలికైతే ఫ్యాక్టరీ లోపలికైతే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సైతం లోపలైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో అసలు ఎలాంటి విషయాలు బయటపడితే లోపల ఉన్నటువంటి టెక్నాలజీ కానీ అక్కడ ఉన్నటువంటి మిషనరీ కానీ కార్మికుల పరిస్థితి కానీ ఇవన్నీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసన్న. రైట్ థ్యాంక్ యూ రాజ్. సరిగ్గా షిఫ్ట్ చేంజింగ్ టైం సార్, నేను 50 మంది ఉండాలి. సార్